తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. ఇప్పుడు అలా మొదలైంది అన్నది అసలు యాక్చువల్గా మీ కెరీర్కి యాప్ట్ టైటిల్ అది. సినిమా కన్నా కూడా మీ కెరీర్కి యాప్ట్ టైటిల్ అది. ఎలా మొదలైంది ఇది? యాక్చువల్గా దీనికి మూల కారణం అంటే కళ్యాణి మల్లిక్ సార్. ఎందుకంటే అప్పటికి నేను చాలా మంది కథలు చెప్పున్నాను. అలా మొదలైంది యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఓకే చేసింది స్వప్న దత్. తను చేయాలి, దత్తు గారు చేయాలి, కానీ దత్తు గారికి కొన్ని క్వశ్చన్లు ఉండేవి కథ గురించి. అంటే ఇట్ వాజ్ అ వెరీ కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ అది. సో ఆయనకి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు అడిగారు. అయితే స్వప్న అంది వద్దురాని మార్పులు చేర్పులు చేస్తే పాడైపోద్ది, అది డాడీకి ఇప్పుడు ఎక్కట్లేదు, అది వదిలేసి అని. అప్పటికి దాముగారు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు నన్ను. అయితే నువ్వు దాముగారికి చేసి ఆయన మార్పులు లేకుండా చేస్తున్నారంటే అవును అన్నాను. సో అది అలా జరిగింది. దాముగారికి ఎలా వెళ్ళానంటే అప్పటికి నేను చాలా మందికి చెప్పి ఒక 6 years నుంచి ట్రయల్స్ చేసి. 6 years పట్టిందా? 6 years పట్టింది సార్. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ట్రయల్స్ టు యాక్చువల్ ఫిల్మ్ కమింగ్ అవుట్ ఇట్ వాస్ 6 years. సో ఫోర్త్ ఇయర్లో స్టార్ట్ అయింది అనుకోండి ప్రాజెక్ట్, బట్ రియలైజేషన్కి టోటల్ 2 years. సో అక్కడ కళ్యాణ్ నాకు బాగా గుర్తు, ఒక సండే పొద్దున 10:30కు ఏదో ఫోన్ చేశాడు. అంటే అప్పటికి బాగా విసుగు పుట్టేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాను సార్. ఇంకా ఇది అవ్వదు, తెగదు, ముడిపడదు, వాళ్ళకి అర్థం కాదు. 1 minute, ఇది ఒకవేళ అవ్వకపోతే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? సార్ maybe I would have joined my brother in restaurant business. My brother Rayalaseema Ruchulu. My mother also was a restaurateur. So maybe I would do something like that. I don't know. Okay, continue now. So then ఆ తర్వాత కళ్యాణ్ ఫోన్ చేసి, లేదు ఇట్లా దామోదర్ ప్రసాద్ అని. ఎవడు దామోదర్ ప్రసాద్ నాకేం తెలియదు ఆయన. లేదు మంచి ప్రొడ్యూసరు, కొత్త ప్రొడ్యూసర్, అంటే వాళ్ళ ఇంతకు ముందు బ్యానర్ ఉంది కానీ అదే. సో అంటే ఇప్పుడు ఆయన ఈ జనరేషన్ లో ఫస్ట్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్యానర్. మీకు పరిచయం లేదు కదా? నాకు పరిచయం లేదు. అండ్ అంటే ఈ తరంలో ఈయన ఫస్ట్ సినిమా తీయబోతున్నారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో నేను రాను, ఇంకా అందరినీ కలిసేసాను, ఇంకా నా వల్ల కాదంటే, లేదు మీ ఇంటి దగ్గరే 2 నిమిషాలు అక్రాస్ ద రోడ్, లిటరల్గా దాముగారు. నేను అప్పుడు ఎర్రమంజల్ కాలనీలో ఉండేదాన్ని. అక్కడి నుంచి జస్ట్ అక్రాస్ ద రోడ్ దాముగారు ఆఫీస్. అయితే నువ్వు రా, నేను తీసుకెళ్తానంటే ఉద్దు కళ్యాణ్ అంటే లిటరల్గా బతిమలాడాడు. ప్లీజ్ నందు, నా కోసం ఒక్క గంట సేపు నీది కాదనుకుని రా అంటే నీకు దండం పెడతాను, లిటరల్గా అంత మాట అన్నాడు కళ్యాణ్ వచ్చి. నిజంగా సార్, కళ్యాణ్ కాకపోతే నేను ఆ రోజు బయటికి వెళ్ళి దామోదర్ గారిని కలిసే పనే లేదు. కళ్యాణ్ అంత చెప్పాడు కాబట్టి నాకు మొహమాటం వేసి, సరే పదా వస్తానని చెప్పేసి వెళ్ళి, సరేమని లిటరల్గా ఈశ్వరమనే చెప్తున్నాను కదా, ఇంక ఈయన ఏం చేస్తాడు. ఆయన చూస్తే ముందు ప్రొడ్యూసర్ లాగా కనిపించలేదు, ఏదో డిఫరెంట్గా ఉన్నాడు. కూర్చొని పైగా దాముగారు ఇలా కూర్చుంటారండి, కానీ మిమ్మల్ని చూసి కథ వినరు, ఇలా వింటారు. నేనేమో అక్కడ కామెడీ కథ చెప్తున్నాను, ఆయన మొత్తం అంతా కథ ఇలా విన్నారు సార్. ఎక్కడ నవ్వలేదు, ఏం లేదు, ఇలాగే వింటున్నారు కదా. నాకు ఇంటర్వెల్కి ఇంకా సరే లేచి అలా బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకున్నారు. నేను లోపల అనుకున్నాను, ఇంకా అయిపోయింది, ఇంక దీని తర్వాత కళ్యాణ్ మళ్ళీ చెప్పినా ఇంకా నేను చచ్చినా వెళ్ళను. నాకు తెలియదు ఏంటంటే, దాముగారు బయటికి వెళ్ళి అక్కడ ఎవరితో చెప్పారు, ఈ కథ మనం చేస్తున్నాం, సెకండ్ హాఫ్ ఎలాగైనా ఉండని, దాన్ని రిపేర్ చేసుకొని చేద్దాం, కానీ ఇదే కథ చేస్తున్నాం అని ఆయన ఫిక్స్ అయ్యారు. నాకు తెలియదు అది. ఓకే, మొత్తం అయిపోయాక డన్ అమ్మా మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు. నాకు షాక్ పక్కన పెడితే, ఏమో ఇప్పుడు అంటున్నాడు, రేపు ఫోన్ చేసి ఏమంటాడో అది కూడా అనుకున్నాను. సో ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆ సినిమా చేయటం అది ఇంకొక ఛాలెంజ్. అవును, రకరకాలు జరిగినాయి. అది ఇంకో కథ, దాని మీద సినిమా తీయొచ్చు. బట్ సినిమా హిట్ అయ్యి మీకు మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. నేను కూడా చూసాను, చాలా ఫ్రెష్గా, కొత్తగా ఆ స్క్రీన్ ప్లే అవన్నీ చాలా నావెల్గా ఉంది ఫిల్మ్ అంతా కూడా. అండ్ నాని బోస్ట్ చేసుకునే సినిమాల్లో 100% అది కూడా ఉంది ఆ సినిమా. ఈ సినిమా తర్వాత నాని క్యాడర్ హీరోలకి కొంచెం అలా పెద్ద రేంజ్కి అలాగా మీరు ఎందుకు రైజ్ అవ్వలేదండి? అంటే మీ ఆలోచనలో లేదా అది? అలా ఏం లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ చేసింది సిద్ధార్థ సమంత తోటి. ఓకే సార్, జబర్దస్త్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినందుకు ఐ హ్యాడ్ టు రీస్టార్ట్ అగైన్, అంతే కదా సార్. సో మళ్ళీ దామగారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక కేడర్ హీరో మళ్ళీ దొరకటం కష్టం. సో మళ్ళీ నాకు ఈ కథకైతే ఎవరు అంటే, ఐ నీడెడ్ అ యంగ్ కపుల్ అనమాట. ఎందుకంటే కళ్యాణ వైభోగంలో కథ ఏంటి,
వీళ్ళు పెళ్లి చేసుకోవాలనే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు ముందు. పెళ్ళి అంటే ఏంటి, ఫ్యామిలీస్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఒక కమిట్మెంట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ లేని వాళ్ళు హూ వాంట్ దేర్ ఫ్రీడమ్ పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ బలవంతం పెడుతున్నారు. హ్యాపీగా 6 monthsలో యూఎస్ వెళ్ళిపోదాం, డివోర్స్ తీసుకుందాం, అంత క్యాజువల్గా ఉన్న ఒక ఏజ్ గ్రూప్లో ఇద్దరు కావాలి. దానికి నేను నాగశౌర్యాన్ని చూశాను సార్. చూస్తే భలే ఉన్నాడు అనిపించింది. చెప్పి దాముగారికి చెప్పాను. సో దాముగారు సెడ్ ఓకే. అండ్ శౌర్యకి కథ చెప్పడం జరిగింది. ఇంకా శౌర్య అండ్ మాలవిక నాయర్. మాలవిక అప్పుడే ఎవడే సుబ్రహ్మణ్యం సో స్వప్న సజెస్ట్ చేసింది. అరే అవును భలే ఉంది అమ్మాయి అనుకున్నాను. సో వాళ్ళిద్దరితో చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కరెక్ట్ ఏజ్ గ్రూపు. అండ్ దాముగారితో కూడా అంటే సార్ మళ్ళీ ఒక మంచి సినిమా చేద్దాం, ఒక మంచి రీజనబుల్ బడ్జెట్లో ఒక మంచి సినిమా చేసాం. సో వీ డిడ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. యాక్చువల్లీ నిన్న చూశాను సార్ మళ్ళీ కళ్యాణ వైభవం చాలా రోజుల తర్వాత. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో చేసాము. కళ్యాణ వైభోగమే ఐ ఫెల్ట్ షుడ్ హ్యావ్ బిన్ అ బిగ్గర్ హిట్ అయింది. పోతే ఒక 5 to 6 crores షేర్ చేసింది. కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ 2.25 అండ్ దాని రికవరీ మనకి శాటిలైట్లోనే అయిపోయింది. సో ఇట్స్ అ ప్రాఫిటబుల్ ఫిల్మ్. బట్ అలా మొదలైందికి వచ్చినంత రేంజ్ రాలే. బికాజ్ ఐ బిలీవ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ అట్ ద రాంగ్ టైం. మహాశివరాత్రి టైంలో రిలీజ్ చేశాము అండ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో హీరో వాజ్ నాట్ అ బిగ్ హీరో అట్ దట్ టైం. కానీ కొంచెం హాలిడేస్ ఉన్న టైంకి రిలీజ్ అయితే నా అభిప్రాయంలో ఇంకా డెఫినెట్గా ఫ్రీ విల్ ఉండేది ఆడియన్స్ 100%. ఇట్ షుడ్ హ్యావ్ పేడ్ ఆఫ్ మోర్. సో అది కనుక పే ఆఫ్ అయ్యింటే ఆవిడ గాట్ అ బెటర్ ఫిల్మ్. ఇంకా ఆ తర్వాత చేసింది ఓ బేబీ సార్. సో ఎవ్రీ టైమ్ నా ఇప్పుడు ఓ బేబీ వాజ్ విత్ ద బిగ్ స్టార్ సమంత. ఓ బేబీ ఇస్ ఎ వెరీ గుడ్ ensemble of stars. సో వెన్ ఐ డిడ్ ఇట్ ఐ హావ్ డన్ 2 films టెక్నికలీ అవుట్ ఆఫ్ 5 విత్ బిగ్గర్ రేంజ్ స్టార్స్ ఓన్లీ. అవి పే ఆఫ్ అయినాయి సార్. అంటే జబర్దస్త్ కూడా ఓపెనింగ్ దొరికింది అప్పట్లో. బట్ అఫ్ కోర్స్ ద ఫిల్మ్ వాజ్ నాట్ వాట్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్. సో ఆడలేదు అంతే. ఎగ్జాక్ట్లీ. సో సక్సెస్ వస్తే వస్తారు సార్. అంటే బెల్లం చుట్టూ అంటారే అది. అయితే మీరు బిగినింగ్ లో ఒక 2-3 మాటల్లో నేను ఇంకో మాట క్యాచ్ చేశాను. ఏంటంటే నార్మల్గా గర్ల్ డైరెక్టర్స్ మీలాగా వచ్చిన వాళ్ళు కమర్షియల్ సినిమా లేకపోతే నాట్ మాస్ అది ప్రెజెంట్ చేయలేరు, ఎక్కడో మీరు హైడ్ అవుతారు, చేయలేరు. అది అంటే మాస్ అనే సార్ మేల్ ఫీమేల్ పర్సెప్షన్స్ ఎప్పుడు కొంచెం వేరేగా ఉంటాయి. ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. 100% కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే అదే అంటున్నాను సార్. అందరూ ఆడాళ్ళకు ఒకటే పర్సెప్షన్ ఉండదు, అందరూ మగాళ్ళకు ఒకే పర్సెప్షన్ ఉండదు. ఇప్పుడు శేఖర్ కమలా గారు ఉన్నారు. ఆయన మోస్ట్ బ్యూటిఫుల్ సెన్సిటివ్ ఫిల్మ్స్ తీస్తారు. నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయలేరు, ఫీమేల్ క్యారెక్టర్స్ శేఖర్ గారు రాసినంత అంత బ్యూటిఫుల్గా. ఇప్పుడు శేఖర్ గారు మాస్ సినిమాలు ఎందుకు తీయట్లేదు ఆయన మగాడంటే అది నిజంగా అసలు నాన్ సెన్స్ లాజిక్. అది మీ పర్సనాలిటీ, మీ ఎస్థెటిక్, మీ టేస్ట్ని బట్టి ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఐఎమ్ మోర్ మాస్ దెన్ సమ్మన్ లైక్ శేఖర్ సార్. ఈజ్ వెరీ వెరీ క్లాసీ. నేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెట్టి పెరిగింది అంతా మాస్ సినిమాలు. ఇప్పటికీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో నేను మాస్ సినిమాలకి వెళ్తాను సార్. నేను అనిల్ రావిపూడి లాంటి కామెడీ నేను చేయలేను, కానీ అనిల్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను. యాజ్ అన్ ఆడియన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ ఎంజాయ్, బట్ యాజ్ అ డైరెక్టర్ దట్స్ నాట్ మై ఎస్థెటిక్ టు డూ. బట్ అంతే, ఇట్స్ నాట్ మై ఎస్థెటిక్ అంతే. సో నేను మాస్ సినిమా తీసినా కూడా కొంచెం వేరేగా ఉంటుంది డెఫినెట్గా. అలా ఉండదు.